Okay, good afternoon students. So last class లో మనం fourth bit in sixth problem వరకు కంప్లీట్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో మనం. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం, very important problem in IPE point of view. Show that limit extends to 0 cos AX minus cos BX divided by x square is equal to b square minus a square by 2. సో సేమ్ ప్రాబ్లం మనకి కంటిన్యూటీ చాప్టర్లో కూడా వస్తుందిరా ఇదే ప్రాబ్లం. సో కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి మనం ఈ ప్రాబ్లమ్ని. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. సో అగైన్ మరి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేసుకుంటేరా మనకి ఇది కాస్ 0 1 మైనస్ అగైన్ కాస్ 0 1 బై 0 అంటే 0/0 ఫామ్ వస్తుందిరా. మరి 0/0 ఫామ్ వస్తే టోటల్గా మన దగ్గర 4 మెథడ్స్ ఉన్నాయి లిమిట్స్ క్యాలిక్యులేట్ చేయడానికి. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, తర్వాత రేషనలైజేషన్ మెథడ్, నెక్స్ట్ స్టాండర్డ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తే 0/0 ఫామ్ కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రాబ్లం. పోనీ ఇక నెక్స్ట్ రేషనలైజేషన్ చేద్దామా ఫ్యాక్టరైజేషన్ చేద్దామా అనుకుంటే మరి ఇక్కడ ఏవి కూడా పాలినామియల్స్ కాదు ఫ్యాక్టరైజేషన్ చేసుకోవడానికి. పోనీ రేషనలైజేషన్ చేద్దామంటే ఎక్కడ కూడా థర్డ్ ఫార్మ్స్ లేవు. అంటే కంపల్సరీగా ఈ ప్రాబ్లం స్టాండర్డ్ ఫార్ములాకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలి అంటే సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సో న్యూమరేటర్ ఒక్కసారి ఫార్ములా ఫామ్ అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ ఉంటుంది. So this is of the form cos C minus cos D formula. Cos C minus cos D. Formula చెప్పండి ఒకసారి. cos C minus cos D. Minus 2 sin C plus D by 2 sin C minus D by 2. Very good. Cos C minus cos D formula అదిరా. minus 2 sin C plus D by 2 into sin C minus D by 2. అంటే ఇక్కడ C వాల్యూ AX ఉంది, D వాల్యూ BX ఉందిరా. సో ఆ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే సో దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 minus 2 sin AX plus BX by 2 into sin AX minus BX by 2 divided by x square. అగైన్ ఇప్పుడు ఫార్ములా ఫామే వస్తుంది కానీ ఇంకా మనం అడ్జస్ట్మెంట్ చేయాలి చాలా. సో ఇది సైన్, ఇందులో ఎక్స్ కామన్ తీసుకుంటే a plus b by 2 into x ఇంటూ సైన్ a minus b by 2 into x వస్తుంది. సో -2 కాన్స్టెంట్ కాబట్టి రైట్ సైడ్ తీసుకొచ్చేసాము. ఈ ఎక్స్ స్క్వేర్ని ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో ప్రొడక్ట్ ఆఫ్ 2 టర్మ్స్ ఉన్నాయిరా. సో ఒక్కొక్క ఎక్స్ని ఒక్కొక్క టర్మ్కి అడ్జస్ట్ చేస్తున్నాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ a plus b by 2 into x by x ఇంటూ అగైన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ఆఫ్ a minus b by 2 into x by x. చూడండి ఇప్పుడు రెండు ఫార్ములా ఫామ్కి వచ్చేసినాయి మనకి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ kx by x, ఇది కూడా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ kx by x. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ kx by x అంటే k కాబట్టి, లేదా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 సైన్ ax by x అంటే a కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్గా a అంటే ఇక్కడ a plus b by 2 ఉందిరా. ముందు -2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. -2 into this is a plus b by 2 and this is a minus b by 2. సో ఇందులో ఒక 2 కట్ చేసుకుంటే అప్పుడు మైనస్ ఆఫ్ ఇది a plus b into a minus b అంటే a square minus b square అవుతుందిరా డివైడెడ్ బై 2. మైనస్ ఆఫ్ a square minus b square by 2. సో ఈ మైనస్తో బ్రాకెట్ లోపలికి మల్టిప్లై చేసుకుంటే అది ఇప్పుడు ఫస్ట్ b స్క్వేర్ అవుతుంది, తర్వాత మైనస్ a స్క్వేర్ వస్తుంది. దట్ ఈస్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై. చూడండి చాలా సింపుల్ ప్రాబ్లం రా. సో ఫస్ట్ చూడగానే ఐడియా రాదు కానీ బట్ ఫార్ములా కాస్ సి మైనస్ కాస్ డి వేసుకుంటే సైన్లో కన్వర్ట్ అవుతుంది కదా. ఆవిడ సైన్ థీటా బై థీటా 1 రాసుకోవచ్చు, ఆ ఫామ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. నాకు ఐడియా రావాలి మీకు అది. ఓకే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తున్నాం రా. వెరీ ఇంపార్టెంట్, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రాబ్లం మాత్రం, ఎందుకంటే కంటిన్యూటీ చాప్టర్లో కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇదే అక్కడ డిస్కస్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు RHS మనకి, LHS ఈక్వల్ టు RHS. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ బిట్,
show that limit extends to 0, x into tan 2x minus 2x into tan x by 1 minus cos 2x whole square. అగైన్ ఇది కూడా అబ్జర్వ్ చేయండి రా, డైరెక్ట్గా మనం లిమిట్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండిరా, ఎక్స్టెన్స్ టు 0, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే 0 అవుతుంది. ఇది మొత్తం ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ కూడా 0నే. డినామినేటర్ 1 minus 1 అవుతుంది, cos 0 1 కాబట్టి అగైన్ 0/0 ఫామ్ రా. అగైన్ 0/0 ఫామ్ కాబట్టి మనం మళ్ళీ రేషనలైజేషను లేదా ఫ్యాక్టరైజేషను, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్స్ మనకి పనికిరావు. కాబట్టి ఏం చేయాలి, ఇంకా ఫార్ములా ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవటమే చేయాలి, ఇంక వేరే ఆల్టర్నేటివ్ లేదు. మరి ఆ ఫార్ములా ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ tan x ఉంది, ఇక్కడేమో tan 2x కనిపిస్తుందిరా మనకి. కాబట్టి ఏం చేద్దామంటే ఇక్కడ tan 2x ఫార్ములా రాయండి. వాట్ ఈస్ tan 2a? 2 tan a by 1 minus tan square a. వెరీ గుడ్. సో ఆ తర్వాత 1 minus cos 2x ఫార్ములా 2 sin square x ఉంది, అది కూడా రాసుకొని సింప్లిఫై చేసుకోవటమేరా, ఏం చేయక్కర్లేదు మనం. tan 2x ఫార్ములా రాయండి, 2 tan x by 1 minus tan square x. సో LHS is equal to limit extends to 0, x into 2 tan x by 1 minus tan square x minus 2x tan x. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ న్యూమరేటర్లో 2x tan x ఉంది, ఇక్కడ 2x tan x by 1 ఉన్నట్లు, అంటే రెండు న్యూమరేటర్స్లో టర్మ్ కామన్గా ఉంది కాబట్టి అది కామన్ తీసుకుంటాం రా. అలాగే డెనామినేటర్ని కూడా ఫార్ములా వేసేయచ్చు డైరెక్ట్గా మనం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, 2x tan x కామన్ తీస్తే ఇక్కడ 1/1 minus tan square x రా, మైనస్ ఇక్కడ 1 మిగిలిపోతుంది, డివైడెడ్ బై 1 minus cos 2x హోల్ స్క్వేర్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఎల్సిఎం తీసుకుందాం న్యూమరేటర్లో, అంటే 1 minus of 1 minus tan square వస్తుందిరా. ఆ ముందు మైనస్తో మనం మల్టిప్లై చేసుకుంటే అప్పుడు అది 1 plus tan square x అవుతుంది. 1 minus of 1 minus tan square అంటే అప్పుడు -1 plus tan square x. అప్పుడు ఎల్సిఎం తీసిన తర్వాత ఈ 1 minus tan square x అలాగే డెనామినేటర్లోకి వచ్చేస్తుంది, 1 minus tan square x ఏంటి ఈ 1 minus cos 2x హోల్ స్క్వేర్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు చూడండి. ఈ నెక్స్ట్ ఇక్కడ ఈ -1 + 1 క్యాన్సిల్ అవుతుంది, అలాగే 2 into tan x by 1 minus tan square x మళ్ళీ వచ్చిందిరా, అంటే మళ్ళీ దాన్ని tan 2x రాసుకోవచ్చు డైరెక్ట్గా. 1 minus cos 2x ఫార్ములా వచ్చేటప్పటికి 2 sin square x. సో నెక్స్ట్ స్టెప్లో అదంతా ఒకేసారి 2 tan x by 1 minus tan square x అంటే tan 2x రాసుకోండి, అలాగే ఇది tan square x, ఈ 1 minus cos 2x నేమో 2 sin square x. ఈ వర్కింగ్ అంతా ఒకేసారి అవుతుందిరా, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. x ఇంటూ చూడండి 2 tan x by 1 minus tan square అంటే tan 2x ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, ఇక్కడ tan square x మిగులుతుందిరా, ఇక్కడేమో 2 sin square x హోల్ స్క్వేర్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడు అన్ని ఆల్మోస్ట్ అంటే ఎగ్జాక్ట్ ఫార్ములాకి అయితే కన్వర్ట్ అవ్వలేదు కానీ ఫార్ములా ఫార్మ్సే కనిపిస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. tan 2x ఉంది అంటే అప్పుడు ఎక్స్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే tan kx by x ఫామ్ కన్వర్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ tan square x ఉంది, ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే tan square x by x స్క్వేర్ ఫార్ములా ఫామ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 2 into sin square x హోల్ స్క్వేర్ రా, అంటే ఇప్పుడు ఇది 4 sin power 4 అవుతుంది, sin power 4x కాబట్టి అప్పుడు x power 4తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవాలి మనం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0, x ఇంటూ ఇది ఒక tan 2xకి xతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాంరా. నెక్స్ట్ ఇంకా 1/4 ఇంటూ అంటే మనకు 4 వచ్చింది కదా, 4 sin power 4 వచ్చింది కాబట్టి 4 బయటకు రాసుకున్నాంరా. సో ఇక్కడ మనకి tan square xని tan x by x హోల్ స్క్వేర్ రాసాము, అంటే అప్పుడు x స్క్వేర్తో మనం డివైడ్ చేసినట్టు ఇది మల్టిప్లై చేసాము ఇక్కడ. అలాగే sin power 4x కాబట్టి ఇప్పుడు sin x by x హోల్ పవర్ 4 రాసుకుంటే అప్పుడు x power 4తో మనం డివైడ్ చేసినట్లుగా అప్పుడు మల్టిప్లికేషన్ x power 4 వచ్చేసింది. సో ఇలా ప్రతిదీ ఫార్ములా ఫామ్, అంటే ఇక్కడ ట్యాన్లు సైన్లు అంటే మన దగ్గర ఫార్ములాలు ఉన్నాయి కాబట్టి ఆ టకటక మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోవటమేరా మనం చేయాల్సింది. ఆ ఐడియా పర్ఫెక్ట్గా వచ్చేసేయాలి ఫాస్ట్గా. రైట్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ముందు ఎక్సెస్ ఉన్న వాటిని క్యాన్సిల్ చేసుకుందాం రా. చూడండి
ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఇక్కడ ఒక ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్, ఇది ఒక ఎక్స్ స్క్వేర్, మొత్తం ఎక్స్ పవర్ 4 న్యూమరేటర్లో ఉందిరా. డెనామినేటర్లో కూడా ఎక్స్ పవర్ 4 ఉంది, అబ్జర్వ్ చేయండి. సో కాబట్టి ఆ ఎక్స్ పవర్ 4 మొత్తాన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఇక మిగతావన్నీ ఫార్ములాలే మనకి. ఎక్స్ పవర్ 4 క్యాన్సిల్ అయిపోయిందిరా. ఇక డైరెక్ట్గా లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 tan 2x/x అంటే 2 అవుతుంది, ఇంటూ 1/4 ఇంటూ 1/1/4 అంతే. లేదా అన్ని 1లు రాసేయచ్చు, ఇంకా 1 పవర్ సంథింగ్ 1 అవుతుంది కాబట్టి. సో దట్ ఈస్ 2 ఇంటూ 1/4, దట్ ఈస్ ఈక్వల్ టు 2/4, దట్ ఈస్ 1/2 రా, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇలా మనకి ప్రాబ్లం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఆబ్జెక్టివ్లో కూడా ఉన్నాయిరా. సేమ్ ప్రాబ్లం ఆబ్జెక్టివ్లో కూడా వస్తుంది మనకి. సో మెయిన్గా ఏంటంటే tan 2x ఫార్ములా రాసి కామన్ తీసిన తర్వాత మళ్ళీ దాన్ని tan 2x ఫార్ములాకే కన్వర్ట్ చేస్తున్నాం, అబ్జర్వ్ చేసుకోండి మీరు. అది సో కొంచెం జాగ్రత్త చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ LCM తీసుకొని మళ్ళీ అది అవుట్ సైడ్ తీసుకొచ్చి కామన్ తీసుకోవటం, ఇదంతా కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. ప్రాబ్లం మాత్రం కంపల్సరీగా ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలిరా. సో ఇప్పటి వరకు ఇది ఐపీలో అయితే ఇవ్వలేదు, బట్ ఆబ్జెక్టివ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి JEE మెయిన్స్లో, JEE అడ్వాన్స్లో కూడా ఇచ్చేసారు ఇలాంటి మోడల్స్. సో కాబట్టి ఏంటంటే మీకు ఐపీలో ఇవ్వడానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం, ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లం ఇది. సో కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వన్. సో ప్రాబ్లం నెంబర్ 6 వరకు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ 7th ప్రాబ్లం నుంచి డిస్కస్ చేద్దాం. ఇంక ఇవన్నీ కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ రా, 7th 8th ప్రాబ్లమ్స్ కూడా. Show that limit extends to 2 1/x minus 2 minus 4/x square minus 4 is equal to 1/4 అని ప్రూవ్ చేయమన్నారా. సో గివెన్ లిమిట్ తీసుకుందాం. ఫస్ట్ గివెన్ లిమిట్ తీసుకోండి. సో 1/x minus 2 into minus 4/x square minus 4 can be written as x minus 2 into x plus 2 రాసాం, అంత తప్ప ఏం లేదు. అక్కడ ముందుగానే ఫార్ములా చెప్పాం కదా, a² - b² అంటే a - b into a+. ఇప్పుడు మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ మెథడ్ స్టార్ట్ చేసామనుకోండిరా. చూడండి, నేను ప్రతి ప్రాబ్లంకి 3 మెథడ్స్, ఫస్ట్ 3 మెథడ్స్ అప్లై చేస్తున్నాను, అది గమనించండి. మీరు కూడా అలవాటు చేసుకోవాలి, ప్రతి అలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ రావాలి. ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేసామనుకోండిరా, 1/0 అంటే ఇన్ఫినిటీ, ఇది కూడా 4/0 అంటే అగైన్ ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫామ్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ? సార్ ఇక్కడ ఎక్స్టెన్స్ టు 2 అని ఉంది కదా సార్. అవునరా, ఎక్స్టెన్స్ టు 2 అంటే అర్థం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేస్తున్నారా, మనం డైరెక్ట్గా x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అంటే 1/0. ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నాం. ఓకే, ఎక్స్టెన్స్ టు 2 మీన్స్ x ఈజ్ నెవర్ ఈక్వల్ టు 2 అనే. బట్ ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? 4 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం. అంటే మనం డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ద్వారా ఒక ఫైనైట్ వాల్యూ కనుక వస్తే, లిమిట్ వాల్యూ, దట్ ఫైనైట్ వాల్యూ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనైట్ వాల్యూ వస్తే, అప్పుడు x టెన్స్ టు 2, f ఆఫ్ x టెన్స్ టు దట్ ఫైనైట్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్లో ఫైనైట్ క్వాంటిటీ వస్తుందో అప్పుడు మాత్రమే ఆ ఫైనైట్ క్వాంటిటీయే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. అంటే యాజ్ x ఈజ్ 10, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైనైట్ క్వాంటిటీ వాల్యూ సమ్ k అయింది అనుకుందాము, అప్పుడు యాజ్ x టెన్స్ టు 2 f ఆఫ్ x టెన్స్ టు k అని, దాని వాల్యూ అప్పుడు మనం లిమిట్ x టెన్స్ టు 2 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k అని రాసుకుంటాము. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను ఒక పాయింట్ మళ్ళీ చెప్తున్నాను రా. మీరు సార్ x టెన్స్ టు 2 అంటే x 2 కాదు కదా, మాకు మొదటి నుంచి మీరు అదే కదా మైండ్లోకి ఎక్కించారు, మళ్ళీ ఇప్పుడు x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తారు ఏంటి సార్ మీరు అని మీకు డౌట్స్ వస్తుంటాయి సహజంగా. ఇక్కడ మనం ఆ x టెన్స్ టు 2 అంటే x ఎప్పుడు 2 కాదు, అది 100% రైట్. కానీ తర్వాత ఇప్పుడు మనం ప్రతిసారి ఎక్స్టెన్స్ టు 2 క్యాలిక్యులేషన్ అంటే 2 అంటే తక్కువ వాల్యూ 1.999, తర్వాత 2.001 క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేయడం మనకి చాలా డిఫికల్ట్ టాస్క్ అవుతుంది మనకి.
అందుకని ఏం చేసాం తర్వాత మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ లిమిట్ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్ అని చెప్పేసి మనం ఒక మెథడ్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ టెండ్స్ టు ఏ అయినప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే, సరే ఇక్కడ ఎక్స్ టెండ్స్ టు 2 తీసుకున్నాము. ఎక్స్ ప్లేస్లో 2 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? ఫైనట్ అయితే గనక అప్పుడు యాజ్ ఎక్స్ టెండ్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెండ్స్ టు దట్ ఫైనట్ వాల్యూ. ఇక మళ్ళీ మనం 1.999 2.0001 సబ్స్టిట్యూట్ చేసి చేయక్కర్లేదు. దానికి మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే కదా చెప్పాం మనం. ఏది లిమిట్ ఎక్స్టెన్స్ టు 2x² - 4/x - 2 ఫంక్షన్ తీసుకొని ఫస్ట్ ఇన్ఫార్మల్ అప్రోచ్ ఆఫ్ ఫైండింగ్ లిమిట్స్లో ఫస్ట్ చెప్పింది అదే. x నాట్ ఈక్వల్ టు 2 కాబట్టి కట్ చేసుకుంటే x - 2 ఫ్యాక్టర్ని అప్పుడు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x + 2 వస్తుంది. అప్పుడు x ప్లేస్లో 2 పెట్టుకుంటే f ఆఫ్ 2 వాల్యూ 4 అవుతుంది. మనకి యాజ్ x టెండ్స్ టు 2 f ఆఫ్ x టెండ్స్ టు 4 అనే కదా మనం ప్రూవ్ చేసాం మనం. అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ పెట్టుకున్నప్పుడు ఫైనైట్ క్వాంటిటీ వస్తే దట్ ఫైనైట్ క్వాంటిటీ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ రా. అంటే యాజ్ x టెండ్స్ టు 2 f ఆఫ్ x టెండ్స్ టు k, దానిని సింబాలిక్ గా మనం లిమిట్ x టెండ్స్ టు 2 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k అని రాసుకుంటాం. సో అందుకనే నేను మెథడ్స్ మాటికి ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఎస్ ఇలాంటి డౌట్స్ వస్తాయనే నేను గుర్తు చేస్తుంది. మనము లిమిట్స్ క్యాలిక్యులేషన్లో మెథడ్స్ ఉన్నాయి, 4 మెథడ్స్. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్లో లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ ఫైనైట్ క్వాంటిటీ వస్తే దట్ ఫైనైట్ వాల్యూ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే మనం ప్రతిసారి ఇప్పుడు మనం 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాం రా. 3 ఎగ్జాంపుల్స్లో ఎలా మనం టేబుల్ వేసుకున్నాం. x టెండ్స్ టు 2 అంటే x వాల్యూ 1.9 1.99 1. అలా ప్రతిసారి మనం ఇలా టేబుల్ వేయలేం కదా మనం. అందుకని ఇలా మెథడ్స్ డిఫైన్ చేసుకుంటున్నాం. అది రైట్. సో ఇప్పుడు x టెండ్స్ టు 2 అంటే ఫస్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేస్తున్నా నేను. అంటే x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటాను డైరెక్ట్గా. అది అప్పుడు 1/0 - 4/0 అంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. సో డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ నాట్ పాసిబుల్. మరి ఫ్యాక్టర్ సార్ 0 వస్తే ఫ్యాక్టరైజేషన్ అవుతుంది కదా సార్ అంటే మరి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అవ్వటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 0/0 ఫామ్ కదా వచ్చింది. 0/0 ఫామ్ వస్తే అది ఫ్యాక్టరైజేషన్ అవుతుంది. x - 2 కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది, అది ఎలిమినేట్ చేస్తాం. మరి ఇక్కడ 0/0 ఫామ్ కాదు, ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్ కాబట్టి అప్పుడు ఇది అప్లికబుల్ కాదు. కాబట్టి ఏం చేద్దామంటే దీనికి ఫస్ట్ ఎల్సిఎం తీసుకోండి రా ఇప్పుడు. ఇంకా కానీ అన్ని ఇక్కడ పాలినామియల్సే ఉన్నాయి, మనకి పాలినామియల్సే ఉన్నాయి. సో కాబట్టి ఎల్సిఎం తీసుకోండి ఫస్ట్. 1 లేదా 1/x - 2 కామన్ తీసుకున్నాం రా. కామన్ తీసుకుంటే అప్పుడు ఇక్కడ 1 - 4/x + 2. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. అప్పుడు x + 2 - 4 అవుతుందిరా. అంటే ఇది x - 2 అవుతుంది. ఆ x - 2 ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది మీకు. x - 2 క్యాన్సిల్ చేసుకోండి. లిమిట్ x టెండ్స్ టు 2 1/x + 2. అగైన్ మళ్ళీ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడే అప్లై చేయండి. అంటే 1/2 + 2 అంటే 1/4 వస్తుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయటం వలన లిమిట్ వాల్యూ ఫైనైట్ వచ్చింది కాబట్టి లిమిట్ x టెండ్స్ టు 2 f ఆఫ్ x వాల్యూ టెండ్స్ టు 1/4 అని. కావాలంటే చెక్ చేయండి రా మీరు. ఇప్పుడు x - 2 క్యాన్సిల్ చేసిన తర్వాత x వాల్యూ 1.999 పెట్టండి. x వాల్యూ 1.999 పెడితే ఇప్పుడు x + 2 వాల్యూ 3.99 అంటే 1/3.999 అవుతుంది. అలాగే 2.0001 పెట్టండి. అప్పుడు ఇది 4.000 అంటే డెనామినేటర్ టెండ్స్ టు 4. టోటల్ fx టెండ్స్ టు 1/4. మనం అలా ప్రతిసారి క్యాలిక్యులేట్ చెయ్యం. అలా చేసినా ఇలా చేసినా ఒకటే అనే మనం ఒక డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ని పేరు పెట్టుకున్నాం దానికి. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని ఒక పేరు పెట్టుకున్నాం దానికి. సో కాబట్టి ఇక్కడ చాలా మందికి ఈ డౌట్స్ ఉంటాయిరా. మీలో మీ అందరికీ కూడా ఇదే డౌట్ ఉంటుంది. సార్ x టెండ్స్ టు 2 అంటే x 2 కాదని చెప్పారు కదా, మళ్ళీ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నారు ఏంటి అనేదే డౌట్ ఉంటుంది మీకు. సో అందుకనే ఇప్పుడు మనకి x ఈజ్ టెండింగ్ టు 2 కరెక్టే.
ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2నే, బట్ ఎక్స్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ వాల్యూ ఎంత అవుతుందో అప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ఎఫ్ఎక్స్ వాల్యూ కూడా దట్ వాల్యూని టెండ్ అవుతుంది. అది బేసిక్ పాయింట్ అక్కడ. ఆ పాయింట్ మైండ్లో పెట్టుకోకపోతే మళ్ళీ సార్ ఏమో ఎక్స్టెన్స్ టు 2 అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 2 అన్నారు, మళ్ళీ 2నే సబ్స్టిట్యూట్ చేస్తున్నారు, ఏంటో ఏం చెప్పేది మాకేం అర్థం కావట్లేదు అనే డౌట్ క్లారిఫికేషన్ కంక్లూజన్కి వచ్చేస్తారు మీరు. నేను అందుకనే మళ్ళీ మెథడ్స్ ఆఫ్ ఫైండింగ్ ద లిమిట్స్ అని సపరేట్గా హెడ్డింగ్లు పెట్టి ఒక్కొక్క మెథడ్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వచ్చింది. అక్కడ కూడా చెప్పాను ఇవే పాయింట్స్. రైట్. సో therefore that is equal to RHS. మనకు కావాల్సిన 1/4 వచ్చేసిందా, that is equal to RHS. therefore LHS is equal to RHS. సో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే నాట్ ఏ ఇండెటర్మినేట్ ఫామ్ వచ్చేసింది. కాబట్టి ఇంకేం చేయాలి, సింప్లిఫై చేయాలి. ఇది ఫార్ములా ఫామ్ కూడా కన్వర్ట్ అవ్వదు, ఏ ఫార్ములా లేవు కదా కన్వర్ట్ చేయడానికి. సో అప్పుడు 1/x-2 కామన్ది సింప్లిఫై చేస్తే x-2 క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మనం ఈజీగా సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఆ ఫైనైట్ వాల్యూ వస్తుంది, అదే లిమిట్ ఆఫ్ ద ఫంక్షన్ అవుతుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం. షో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు π/2 cos x/x minus π/2 is equal to -1 అని ప్రూవ్ చేయమన్నారు. ఇది చాలా చాలా సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు π/2 అంటే అప్పుడు x మైనస్ π/2 టెన్స్ టు 0 అవుతుంది, లేదా π/2 మైనస్ x ఆల్సో టెన్స్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఏ టెన్స్ టు బి అంటే ఆ టెండ్ని జస్ట్ ఈక్వల్గా ట్రీట్ చేసుకుంటాం రా, అది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్లేటప్పుడు అంతే. ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఇది ఎక్స్ ఈక్వల్ టు π/2 లాగా ట్రీట్ చేయండి, అప్పుడు x మైనస్ π/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. దట్ మీన్స్ యాజ్ x టెన్స్ టు π/2 x మైనస్ π/2 టెన్స్ టు 0, లేదా π/2 మైనస్ x టెన్స్ టు 0. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే a మైనస్ బి 0నే అవుతుంది, b మైనస్ ఏ కూడా 0నే అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు డెనామినేటర్ x మైనస్ π/2 ఫామ్ ఉంది కాబట్టి మన దగ్గర ఫార్ములానేమో సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 sin x/x అంటే 1 రాసుకుంటాం మనం. మరి ఇక్కడ ఇది x ఫామ్గా ట్రీట్ చేస్తే న్యూమరేటర్ని సైన్ ఫామ్ కన్వర్ట్ చేయాలి. సో గివెన్ లిమిట్, సో LHS తీసుకోండి ఒకసారి. cos x కెన్ బి రిటన్ యాజ్ sin π/2 మైనస్ x అని రాసుకోవచ్చు. cos θ అంటే sin 90 మైనస్ θ. అయిపోయింది. ఈ ఐడియా వస్తే చాలు, ప్రాబ్లం చాలా సింపుల్గా అయిపోతుంది. సో అప్పుడు π/2 మైనస్ x రాస్తాము. LHS is equal to limit extends to π/2 sin of π/2 minus x by denominator మైనస్ కామన్ తీస్తే ఇది π/2 మైనస్ x. ఎందుకు మైనస్ కామన్ తీసాము, sin θ/θ ఫామ్ ఉండాలి కదా, అంటే θ ప్లేస్లో π/2 మైనస్ x ఉంది కాబట్టి డెనామినేటర్లో కూడా π/2 మైనస్ x ఉండాలి. ఇప్పుడు ఫార్ములా మనకి as x tends to π/2, π/2 minus x tends to 0 కాబట్టి అప్పుడు π/2 minus xని కాసేపు మనం θ అనుకుంటే లిమిట్ θ tends to 0 sin θ/-θ ఉంది. ఆ మైనస్ బయట రాసుకుంటే లిమిట్ θ tends to 0 sin θ/θ అయిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇది 1 మైనస్ ఆఫ్ 1 దట్ ఈస్ 1 అయిపోతుంది, -1. చూడండి చాలు, జస్ట్ 3 స్టెప్స్ ప్రాబ్లం మనకి. దట్ ఈస్ 8th ప్రాబ్లం రా. నెక్స్ట్ వన్ 9th ప్రాబ్లం. ఎవాల్యుయేట్. చూడండి ఇక్కడ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఫార్మ్స్ వచ్చాయరా. ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లమ్స్కి మనం కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. a0/b0 if both numerator m is equal to n అయితే a0/b0 ఆన్సర్ మనకి. ఒకసారి మీరు కావాలంటే ఆ పాయింట్స్ మళ్ళీ ఒకసారి ఆ వీడియో అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఎప్పుడైతే వచ్చిందో న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, డెనామినేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకోవాలిరా ఫస్ట్. ఎప్పుడైనా సరే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అనే ఫామ్ కనబడుతుంది, పాలినామియల్సే ఇస్తారు ఎక్కువగా మనకి, పాలినామియల్ టర్మ్సే ఇస్తారు కాబట్టి సో ఒకసారి జాగ్రత్తగా పాలినామియల్స్ నుంచి హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకో. గివెన్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ x² plus 5x plus 2/2 x² minus 5x plus 1. సో దట్ ఈస్ ఈక్వల్ టు
ఎక్స్ స్క్వేర్ న్యూమినేటర్లో కామన్ తీసామురా, అప్పుడు ఇక్కడ 1 ప్లస్ 5/x ప్లస్ 2/x స్క్వేర్ వస్తుంది. అలాగే డెనామినేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకుంటే దట్ ఈస్ 2 మైనస్ 5/x ప్లస్ 1/x స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్డ్. ఇంక ఇప్పుడు ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, నో ప్రాబ్లం. చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు 5/∞ 0, 2/∞ 0, అంటే సంథింగ్ బై ఇన్ఫినిటీ అంటే ఎప్పుడు ఆన్సర్ 0 అని. నెక్స్ట్ మైనస్ 5/∞ 0, 1/x∞ 0, లేదా యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0. ఒక చిన్న మాట రాసుకోండి, ఇది నోట్స్లో కూడా అంటే మన ప్రాబ్లంలో ఉండాలి ఈ మాట. వెన్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఇంప్లైస్ 1/x, 1/x² టెన్స్ టు 0. సో ఈ వర్డ్స్ మీ నోట్స్లో ఉండాలి కంపల్సరీగా. సో అప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకుంటాము. సో అప్పుడు 1 ప్లస్ ఈ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకున్నాం మా నోట్స్లో. అప్పుడు 1 ప్లస్ 0 ప్లస్ 0/2 మైనస్ 0 ప్లస్ 0. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/2. సో దట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. మరి ఇప్పుడు దీన్ని మనం ఆబ్జెక్టివ్లో డైరెక్ట్గా వేసుకున్నట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ వర్కింగ్ అంతా మీరు అంటే ఐపీ అంటే చూపించాలి, బట్ ఆబ్జెక్టివ్ అనుకోండిరా, మీకు ఫార్ములా చెప్పేసాం కదా ఆల్రెడీ. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ, న్యూమినేటర్లో పాలినామియల్లో హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ A0, డెనామినేటర్లో హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ B0. 2 పవర్స్ బోత్ న్యూమినేటర్లోను డెనామినేటర్లోను హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు A0/B0 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, ఇక్కడ x² కోఎఫిషియంట్ 2. సో ఆన్సర్ ఈస్ 1/2 డైరెక్ట్. సో ఈ మెథడ్ మనం ఎప్పుడు చేయాలి అంటే ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడే న్యూమినేటర్లోను డెనామినేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఎంత వీలైతే అంత కామన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x, 1/x², 1/x³ అండ్ సో ఆన్ టెన్స్ టు 0 అని ఒక మాట రాసుకొని ఇలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి, దీని ఆన్సర్ ఎంత చెప్పండి డైరెక్ట్గా. 11/13 సార్. అంతే 11/13. ఎందుకంటే ఇక్కడ x³ న్యూమినేటర్లో x³ డెనామినేటర్లో కూడా x³ ఉందిరా, సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి. సో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్సే ఆన్సర్ అవుతుంది. అంటే 11/13 సింపుల్. గివెన్ లిమిట్ న్యూమినేటర్లో ఖచ్చితంగా ప్రాసెస్ చేయాల్సిందేనా సార్? కంపల్సరీగా చేయాలిరా ఐపీలో, ఇలాగే చేయాలి ఐపీలో, అది కంపల్సరీ. అందుకనే చెప్తుంది మీకు, అంటే నేను గుర్తుకోవట్లేదు సింపుల్గా చెప్పింది, ఎందుకంటే ఆబ్జెక్టివ్లో డైరెక్ట్గా వేసుకుంటారని అట్లా. రైట్, x³ క్యాన్సిల్ చేసుకోండి. అగైన్ ఇక్కడ టర్మ్స్ 1/x², 1/x, 1/x³ 3 టైప్స్ ఆఫ్ టర్మ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మాట 3 టర్మ్స్కి రాసుకుంటాం. వెన్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x, 1/x², 1/x³ టెన్స్ టు 0 అని మాటలు రాసుకొని దట్ ఈస్ 11 మైనస్ 0 ప్లస్ 0/13 మైనస్ 0 ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 11/13. ఇలా కంపల్సరీగా ఇలాగే చేసుకోవాలిరా ఐపీలో వరకు. ఇలాగే 2 మార్క్స్ కాబట్టి ఇదంతా వర్కింగ్ చూపించుకోవాలి. ఆబ్జెక్టివ్ అంటే మనకి ఎవరు ఎలా చేసే మనకు అనవసరం, వాళ్ళకి ఆన్సర్ రైట్గా రాగానే చూసుకుంటారు అంతే. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సేమ్ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్లో పవర్ ఎక్స్ట్రా ఉందిరా. థర్డ్ ప్రాబ్లం 3x⁵ మైనస్ 1/4x² ప్లస్ 1. మరి ఇప్పుడు న్యూమరేటర్లో పవర్ ఎక్కువగా ఉంది. గివెన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 3x⁵ మైనస్ 1/4x² ప్లస్ 1. అది x⁵ ఇంటూ 3 మైనస్ 1/x⁵/x² ఇంటూ 4 ప్లస్ 1/x². అప్పుడు x² క్యాన్సిల్ అయిన తర్వాత అప్పుడు పవర్లోనే ఇన్ఫినిటీ మిగులుతుంది. సో అంటే ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పాము మనం, అక్కడ A0/B0 m గ్రేటర్ దాన్ n అవుతూ A0/B0 పాజిటివ్ ఉంటే అప్పుడు ప్లస్ ఇన్ఫినిటీ ఆన్సర్ అవుతుంది. A0/B0 నెగిటివ్ అయితే మైనస్ ఇన్ఫినిటీ ఆన్సర్ అవుతుందని చెప్పి కూడా మనం 2 పాయింట్స్ క్లియర్గా ఇచ్చాము అక్కడ మనం. సో దాని ప్రకారం ఇప్పుడు 1/x², 1/x⁵ 0 అయిపోతుంది. మిగిలింది 3/4 రా. 3/4 అంటే పాజిటివ్ క్వాంటిటీ. సో పాజిటివ్ క్వాంటిటీ ఇంటూ ఇన్ఫినిటీ వస్తుందిరా.
అంటే ఇన్ఫినిటీ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మిగిలిపోతుంది కాబట్టి క్యాన్సిల్ అయ్యాక ఇన్ఫినిటీ క్యూబ్ ఇంటూ 3/4 పాజిటివ్ అంటే ప్లస్ ఇన్ఫినిటీ ఆన్సర్ వస్తుందిరా. ఇప్పుడు ఇదే ప్రాబ్లంలో ఈ లోపలది కనుక -3/4 అయింది అనుకోండిరా, -3/4 ఇంటూ ఇన్ఫినిటీ క్యూబ్ అంటే అప్పుడు ఆన్సర్ మైనస్ ఇన్ఫినిటీ అవుతుందిరా. ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. ఒకసారి కాన్సెప్ట్ వీడియో చూసుకోండి ఒకసారి మళ్ళీ వీలైతే. ఇప్పుడు మీరు విన్న తర్వాత ఈ ప్రాబ్లమ్స్ విన్న తర్వాత. రైట్, నెక్స్ట్ వన్ సేమ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 6x² - x + 7/x + 3. అగైన్ న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ x² కాబట్టి x² కామన్ తీయండి. డెనామినేటర్లో హైయెస్ట్ పవర్ x కాబట్టి xే కామన్ తీసుకుంటాం మనం. సో ఇక్కడ ఒక x క్యాన్సిల్ చేసిన తర్వాత ఇంకా x ఉంటుంది న్యూమరేటర్లో. అంటే ఇన్ఫినిటీ ఇంటూ 6 - 0 + 0/1 + 0. సో అప్పుడు ఇన్ఫినిటీ ఇంటూ 6/1 అంటే పాజిటివ్ క్వాంటిటీ అగైన్. సో ఆన్సర్ ఈజ్ ప్లస్ ఇన్ఫినిటీ. దట్ మీన్స్ యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ or limit extends to infinity 6x² - x + 7/x + 3 tends to infinity అని. సో అది డెనామినేటర్లో మిగిలింది అనుకోండి, నెక్స్ట్ మోడల్స్ అవి వస్తాయి అనుకుంటా చూడండి. ఎస్, డెనామినేటర్లో వచ్చేస్తున్నారా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ √(x² + 6/2x² - 1). సో న్యూమరేటర్లో మనకి x² హైయెస్ట్ పవర్ కాబట్టి x² కామన్ తీసుకుంటాం మనం. సో అప్పుడు x² కామన్ తీసుకుంటేరా x² లోపల x² ఇంటూ 1 + 6/x² వస్తుందిరా. మరి √(x² అంటే mod x మనకి. √(x² అంటే మీరు అడావుళ్ళు తప్పులు వేస్తారా ఇక్కడ. √(x² అంటే ఆ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయింది x అని వేస్తూ ఉంటారు. x అనేది పాజిటివ్ అని తెలిస్తే క్లియర్గా మీరు x అని వేసిన రైట్ ఆన్సర్. x అనేది నెగిటివ్ అయితే అప్పుడు x² బయటకు వస్తే -x అవుతుంది ఆన్సర్. అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అప్పుడు x² కావాల్సి బయటకు వచ్చేటప్పటికి mod x అని స్టెప్ ఇలా రాసుకుంటారు ఫస్ట్. మరి ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే x ఈజ్ ఏ పాజిటివ్ క్వాంటిటీ క్లియర్లీ. x పాజిటివ్ క్వాంటిటీ కాబట్టి అప్పుడు mod x వాల్యూ +x అవుతుంది. డెనామినేటర్లోనే x² కామన్ తీసాం మనం. అప్పుడు x² కామన్ తీస్తే 2 - 1/x². ఇప్పుడు యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఇది 1 + 0/∞ ఇంటూ 2 - 0 వస్తుందిరా. సో 1/∞ ఇంటూ అంటే ఇక్కడ యాక్చువల్గా mod x అని పడిందిరా, x రాసుకుంటే సరిపోతుంది ఓన్లీ. అంటే x పాజిటివ్ కాబట్టి ఒక్క నిమిషం. చూడండి ఇక్కడ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే mod x అది x వాల్యూ పాజిటివ్ అని, దెన్ mod x కెన్ బి రిటన్ యాజ్ x. దట్ ఈస్ ద లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ x/x² అంటే ఒక x క్యాన్సిల్ అవుతుంది. సో ఆ తర్వాత యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి 1/x, 1/x² టెన్స్ టు 0 అంటే 1/∞ ఇంటూ 1 + 0/2 - 0 √(1 + 0/2 - 0). సో అగైన్ ఇది 1/2. సో 1/2 ఇంటూ 1/∞. సో 1/∞ అంటే 0 ఇంటూ సంథింగ్ 0 వస్తుందిరా. సో కేవలం మనకి న్యూమరేటర్లో పవర్ ఎక్కువ ఉన్నప్పుడే a0/b0 పాజిటివ్ అని నెగిటివ్ అబ్జర్వ్ చేయాలి. డెనామినేటర్లో పవర్ ఎక్కువ ఉందనుకోండి ఏం ఆలోచించే పర్లేదు, ఆన్సర్ 0. అది పక్కన ఉన్న వాల్యూ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అంటే -0 అన్నా +0 అన్నా 0నే కదా ఆన్సర్. సో అందుకని డెనామినేటర్లో పవర్ ఎక్కువ ఉందనుకోండి x పవర్, అప్పుడు -0నా +0 ఆలోచించాల్సిన పని లేదు. ఎనీ టర్మ్ పక్కన ఏ ఫైనైట్ క్వాంటిటీ ఉన్నా 1/∞ ఇంటూ ఫైనైట్ క్వాంటిటీ అంటే ఆల్వేస్ 0 అయిపోతుంది మనకి. అది నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్ రా, చూడండి ఒకసారి. ఎవాల్యుయేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 3x² + 4x + 5/2x³ + 3x - 7. అగైన్ న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఈజ్ x², డెనామినేటర్ హైయెస్ట్ పవర్ ఈజ్ x³. సో అప్పుడు x³ x² కామన్ తీసుకోండి.
that is given limit is equal to limit extends to infinity 3x square plus 4x plus 5 by 2x cube plus 3x minus 7. న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ కామన్ తీయండి, డెనామినేటర్లో ఎక్స్ క్యూబ్ కామన్ తీసుకోండి. సార్ సో ఇక్కడ డినామినేటర్ లో 3/x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 3/x స్క్వేర్ వస్తుందిరా. రైట్. సో డెనామినేటర్లో మనం ఎక్స్ క్యూబ్ కామన్ తీస్తే అప్పుడు 2 ప్లస్ 3/x స్క్వేర్ మైనస్ 7/x క్యూబ్ అవుతుంది. సో యాజ్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/x 1/x స్క్వేర్ 1/x క్యూబ్ టెన్స్ టు 0. అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ న్యూమినేటర్లో ఉంది, ఇక్కడ డెనామినేటర్లో ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి ఒక ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే డెనామినేటర్లో ఎక్స్ మిగిలిపోతుంది. ఇంకా అది ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు 1/∞ అగైన్ 1/∞ into 3 plus 0 plus 0 by 2 plus 0 minus 0. So 1/∞ into finite quantity, simply 0. అది రైట్. సో ఇప్పుడు చిన్న చిన్న స్మాల్ కరెక్షన్స్ ఒకసారి జాగ్రత్త చూసుకోండి అమ్మా, మళ్ళీ కరెక్షన్ తప్పు చేయమాకండి. నెక్స్ట్ 7th ప్రాబ్లం రా, ఇందులోనే చెప్పండి ఆన్సర్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 2x స్క్వేర్ మైనస్ x ప్లస్ 3/x 2 ఆన్సర్ డైరెక్ట్గా, ఎందుకంటే 2 డివైడ్ న్యూమరేటర్ డెనామినేటర్ పవర్స్ ఈక్వల్గా ఉన్నాయిరా, అందుకని మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పుకోవచ్చు. 2/1 దట్ ఈస్ 2. డెనామినేటర్లో పవర్ ఎక్కువ ఉంటే ఆన్సర్ కళ్ళు మూసుకొని చెప్పడమేరా 0. డెనామినేటర్లో పవర్ ఎక్కువగా ఉంటే x పవర్ ఆన్సర్ 0. న్యూమరేటర్లో పవర్ ఎక్కువగా ఉన్నప్పుడే కేర్ఫుల్గా ఉండాలి, ప్లస్ ఇన్ఫినిటీయా మైనస్ ఇన్ఫినిటీయా అనేది. ఈక్వల్గా ఉంటే డైరెక్ట్గా a0/b0 వేసుకుంటాం. సో అప్పుడు x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 - 0 + 3 by 1 - 0 + 0. సో దట్ ఈస్ 2/1 దట్ ఈస్ ఈక్వల్ టు 2. సో ఇలా మీకు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ అవి. నెక్స్ట్ వన్ 10th ప్రాబ్లం. Show that limit extends to infinity root of x square plus x minus x is equal to 1/2. సో ఇది 2 మార్క్స్ కి ఇది ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం లిమిట్స్ లో. అగైన్ డైరెక్ట్గా ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ చేసామనుకుంటా, డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేస్తే ఇది ఇన్ఫినిటీ రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ స్క్వేర్ ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామ్. So by direct substitution, so this becomes infinity minus infinity కాబట్టి now rationalize, ఎందుకంటే స్క్వేర్ రూట్ కనబడుతుంది కాబట్టి వెంటనే మీకు ఐడియా రావాలి రేషనలైజ్ చేసుకోవాలి అని. సో గివెన్ లిమిట్స్ LHS is equal to limit extends to infinity root of x square plus x minus x. So rationalize the numerator, that is the root of x square plus x తో multiply and divide చేసుకోండి. Rationalize the numerator. సో అప్పుడు న్యూమరేటర్ జస్ట్ √a - b ఇంటూ √a + b అంటే అప్పుడు a - b స్క్వేర్ ఫామ్ వస్తుంది. అంటే x స్క్వేర్ ప్లస్ x మైనస్ x స్క్వేర్ వస్తుంది. బై డెనామినేటర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ x. ఇప్పుడు x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యాక అగైన్ మనం ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే అగైన్ ఇది ఇన్ఫినిటీ ఫామే వస్తుందిరా. మరి ఇన్ఫినిటీ అంటే అగైన్ ఇండిటర్మినేట్ ఫామ్ కాబట్టి అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ డెనామినేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్, న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకోవాలి. న్యూమరేటర్లో కామన్ తీసుకోవడానికి ఏం లేదు, డైరెక్ట్ ఓన్లీ ఎక్స్ టర్మ్ సింగిల్ టర్మ్ ఉంది కాబట్టి అది అలాగే ఉంటుంది. డెనామినేటర్లో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే బయటకు వచ్చేటప్పటికి మోడ్ ఎక్స్ అవుతుంది. మోడ్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ రూట్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ రాస్తారు మీరు సహజంగా, బట్ మోడ్ ఎక్సే రాయాలి. ప్రీవియస్ ప్రాబ్లంలో కూడా మనం రాసాం క్లియర్గా. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే 1 + x/x² అంటే 1/x. ఈ ప్లస్ ఎక్స్ సపరేట్గానే ఉంది. నెక్స్ట్ ఈ మోడ్ ఎక్స్ వాల్యూ ప్లస్ ఎక్స్ అవుతుంది మనకు, అది ఇదిగో ఇలా ప్లస్ ఎక్స్ రాసాము. ఆ ఎక్స్ని ఈ ఎక్స్ రెండింటిని కలిపి కామన్ తీసేసాం బయటికి. అప్పుడు రూట్ ఆఫ్ 1 + 1/x + 1. ఇప్పుడు x క్యాన్సిల్ అవుతుందిరా.
ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్రొసీజర్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 1 అలా మిగులుతుంది ఎక్స్ క్యాన్సిల్ అయ్యాక. ఇప్పుడు యాజ్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x టెన్స్ టు 0 కాబట్టి 1/√1 + 0 + 1 అంటే 1/1 + 1 దట్ ఈస్ 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు RHS. చూడండి న్యూమరేటర్ని రేషనలైజ్ చేయాలి. √a - b ఫామ్ ఇచ్చాడు కాబట్టి √a + b ఫామ్తో రేషనలైజేషన్ చేసి ఆ ప్రాబ్లం సింప్లిఫై చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ దాంట్లో సెకండ్ బిట్ కూడా ఇలాంటి మోడలేరా, అది కూడా ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఫామే వస్తుంది. సెకండ్ బిట్ చూడండి, షో దట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ √(x + 1 - √x) ఈజ్ ఈక్వల్ 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో అగైన్ ఇక్కడ లిమిట్ LHS తీసుకోండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ √(x + 1 - √x). సో ఇప్పుడు న్యూమరేటర్ రేషనలైజ్ చేసుకోండి. రేషనలైజ్ ద న్యూమరేటర్ దట్ ఈస్ √(x + 1 + √x)తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకోండి. సో అప్పుడు న్యూమరేటర్ వాల్యూ మనకి a + b ఇంటూ a - b ఫామ్ కాబట్టి దట్ ఈస్ a² - b² అంటే x + 1 - x వస్తుంది. డినామినేటర్ అలాగే ఉంటుంది. ఇక్కడ -x + x క్యాన్సిల్ అవుతుందిరా, దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ 1/√(x + 1 + √x). ఇప్పుడు యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ డినామినేటర్ ఇన్ఫినిటీ అయిపోతుందిరా, ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీ అని చెప్పగలం, కానీ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంటే ఆన్సర్ చెప్పలేం 0 అని. ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీకి ఎంత యాడ్ చేసినా ఇన్ఫినిటీనే వస్తుందని చెప్పగలం, కానీ ఇన్ఫినిటీలో నుంచి ఇన్ఫినిటీ సబ్ట్రాక్ట్ చేస్తే 0 రాదా సరే మీకు డౌట్ వస్తుంది. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఈజ్ ఇన్డిటర్మినేట్ ఫామ్, ఆల్రెడీ మనం చదువుకున్నాం. సో కాబట్టి అక్కడ అందుకని ఇక్కడ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి రేషనలైజ్ చేసాం న్యూమరేటర్ని. చేసిన తర్వాత ఇప్పుడు 1/∞ + ఇన్ఫినిటీ అంటే 1/∞ ఫామ్ కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 0. అది. సో దట్ ఈస్ ప్రాబ్లం నంబర్ 10లో సెకండ్ బిట్లో. నెక్స్ట్ అదేవిధంగా 11th ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి ఒకసారి. Evaluate limit extends to 3 x² + 3x + 2 divided by x² - 6x + 9 ఇచ్చారు. దాని లిమిట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఒకసారి మీరు ఎక్స్టెన్స్ టు 3 అంటే ఫైనైట్ నెంబరే కాబట్టి డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేశారనుకోండిరా, లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే న్యూమరేటర్ 3² + 3² అవుతుంది, అంటే 9 + 18 + 2 20/0 వస్తుంది. సో ఈ డినామినేటర్ x² - 6x + 3 అంటే x - 3 హోల్ స్క్వేర్ అవుతుందిరా. సో యాజ్ ఎక్స్టెన్స్ టు 3 x - 3 టెన్స్ టు 0 అంటే సంథింగ్ బై 0 అంటే ఫైనైట్ బై 0 వస్తుందిరా. ఫైనైట్ క్వాంటిటీ 20 వస్తుంది. న్యూమరేటర్ 20/0 అంటే ఇన్ఫినిటీ అవుతుందిరా. సో వాల్యూ ఆఫ్ ద లిమిట్ ఈస్ ఇన్ఫినిటీ అంటే యాజ్ x ఈజ్ టెండింగ్ టు 3 f(x) ఈజ్ టెండింగ్ టు ఇన్ఫినిటీ. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 కూడా అలాగే చేసుకోవచ్చురా మీరు. 11లో సెకండ్ బిట్ కూడా సేమ్ మోడల్, అది కూడా ఇన్ఫినిటీ వచ్చేస్తుందిరా. సో సెకండ్ బిట్ మీరు చేసుకోవచ్చు, అది మీరు తర్వాత చెక్ చేసుకొని చేసుకోండి అది. నెక్స్ట్ 12th ప్రాబ్లం ఒకటి కంప్లీట్ చేసుకుందాం ఈ రోజుకి. సో 12th ప్రాబ్లంలో మనకి లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 e⁻3x - 1/x = 3 అని ప్రూవ్ చేయమన్నారు. అగైన్ ఎక్స్టెన్స్ టు 0 అప్లై చేస్తేరా ఇది e⁻0 1 వస్తుంది. 1 - 1 0/0 అంటే 0/0 ఫామ్. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే దిస్ ఇస్ 0/0 ఫామ్ రా. సో కాబట్టి మనం మనకి డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా చేయలేం ప్రాబ్లమ్ని. మరి ఇంకేం చేయాలి అంటే పోనీ రేషనలైజేషన్ చేద్దామా లేదా ఫ్యాక్టరైజేషన్ చేద్దామా అంటే అవేమీ కనిపించట్లేదు. రేషనలైజేషన్ చేయాలంటే థర్డ్ ఫామ్స్ కనపడాలి, అవి లేవు.
పోనీ ఫ్యాక్టరైజేషన్ చేద్దామంటే డైనామీటర్ సింగిల్ టర్మ్ ఎక్సే ఉంది, దానికి ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు. సో కాబట్టి ఈ మెథడ్స్ ఏవి పనికిరావు కాబట్టి అంటే ఖచ్చితంగా దీన్ని ఫార్ములా ఫామ్లోకి కన్వర్ట్ చేసుకొని చేయాలి. మరి యాక్చువల్గా ఇచ్చింది డైరెక్ట్ ఫార్ములా ఫామ్ ఏరా, మీరు అబ్జర్వ్ చేయండి. LHS is equal to limit x tends to 0 e power 3x minus 1 by x. మీకు చెప్పాను కరాలరీ, లిమిట్ x tends to 0 e power kx minus 1 by x అంటే ఆన్సర్ కేనే అవుతుంది అని చెప్పేసి. అయితే ఐపీ కాబట్టి ప్రొసీజర్ ప్రకారమే చేయాలిరా. సో ఇక్కడ e power 3x ఉంది కాబట్టి ఇక్కడ కూడా 3x క్రియేట్ చేయాలి, అంటే 3తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుంటారా దాన్ని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఫార్ములా ఫామ్ అంటే యాజ్ x tends to 0 3x tends to కూడా 0నే అవుద్ది కాబట్టి లిమిట్ 3x tends to 0 e power 3x minus 1 by 3x, ఇది ఎగ్జాక్ట్లీ ఫార్ములా ఫామ్. చూడండి నేను చెప్పిన ఫార్ములానే ఇక్కడ ఇచ్చారు వాళ్ళు. లిమిట్ x tends to 0 e power ax minus 1 by x అంటే a. ఇక్కడ అసలు ఆ ఫార్ములా ఏం అప్లై చేయట్లేదురా, మనం డైరెక్ట్గా లిమిట్ x tends to 0 e power x minus 1 by x అంటే 1. సో 1 into 3 that is equal to 3. అయిపోయింది ప్రాబ్లం. సింపుల్ ప్రాబ్లం రా, 2 మార్క్స్కి మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ప్రాబ్లం. రెండు స్టెప్లు. ఎల్హెచ్ఎస్ ఇచ్చిన ప్రాబ్లమే రాసాం, ఈ 2 స్టెప్పులే మనకు ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ మీరు ఫార్ములా కంపల్సరీగా మెన్షన్ చేసుకోవాలిరా. ఆ క్లౌడ్లో వచ్చేసి వెళ్ళిపోతుంది ఫార్ములా, ఆ ఫార్ములా కంపల్సరీగా రాయాలి. ఈ పవర్ ఎక్స్ లిమిట్ x tends to 0 ఈ పవర్ x minus 1 by x is equal to 1 ఫార్ములా. మీరు ఏ ఫార్ములా అప్లై చేస్తే ఆ ఫార్ములా కంపల్సరీగా ప్రతి ప్రాబ్లం పక్కన రాయాల్సిందే. ఐపీఈలో రాస్తే మీకు మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అది దట్ ఈస్ ఈక్వల్ టు RHS. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 చేద్దాం రా. అందులో 2 and 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం పబ్లిక్లో ఇచ్చినవి. షో దట్ లిమిట్ x tends to 0 e power x minus sin x minus 1 by x is equal to 0 అని ప్రూవ్ చేయమన్నారు. అగైన్ ఫస్ట్ మనం అప్లై చేసేది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడే చూస్తాం ఎప్పుడు కూడా. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే x ప్లేస్ 0 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి రా. దట్ ఈస్ e power 0 1 మైనస్ సైన్ 0 0 అంటే 1 minus 0 1 1 మైనస్ మళ్ళీ -1 ఉంది కాబట్టి టోటల్గా న్యూమరేటర్ 0, డెనామినేటర్ కూడా 0నే. సో 0/0 ఫామ్ అంటే ఇండిటర్మినేట్ ఫామ్. ఇక నెక్స్ట్ మళ్ళీ రేషనలైజేషన్ మెథడ్, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీలు పడదు, రేషనలైజేషన్ మెథడ్ పాసిబుల్ లేదు. సో ఇక మిగిలింది ఫార్ములా ఫ్రేమింగ్. సో ఫార్ములా ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేయాలి అనగానే ఇప్పుడు మీకు ఐడియా రావాలి. ఈ పవర్ x minus 1 by x ఇప్పుడే కదా చేసాం మనం ప్రాబ్లము. అంటే ఈ పవర్ x minus 1 ఒక చోటకి, సైన్ ఎక్స్ సపరేట్గా చేసుకుంటే అప్పుడు ప్రాబ్లం చాలా ఈజీగా అయిపోతుంది. లిమిట్ x tends to 0 ఈ పవర్ x minus 1 by x మైనస్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే స్ప్లిట్ చేస్తున్నాము 2 టర్మ్స్గా స్ప్లిట్ చేస్తున్నాం. మైనస్కి మైనస్ లిమిట్ x tends to 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. చూడండి అలా సింపుల్గా అయిపోయింది ప్రాబ్లం. చూడండి ఈ పవర్ x minus 1 ఒక బ్రాకెట్, సైన్ ఎక్స్ ఒక బ్రాకెట్, బై ఎక్స్ ఉంది కాబట్టి అప్పుడు 2 బ్రాకెట్స్కి బై ఎక్స్ వస్తుంది ఇలాగ. సో లిమిట్ x tends to 0 ఈ పవర్ x minus 1 by x అంటే 1 మైనస్ లిమిట్ x tends to 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే కూడా 1. సో 1 minus 1 సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. therefore LHS equal to RHS. So very very important or very simple also. నెక్స్ట్ థర్డ్ బిట్ రా. ఇందులో సేమ్ మోడల్, ఇది కూడా ఫార్ములా ఫామ్, డైరెక్ట్ ఫార్ములా ఫామ్ అబ్జర్వ్ చేయండి. పబ్లిక్లో 6 times ఇచ్చారు. సో షో దట్ లిమిట్ x tends to 0 a పవర్ x minus 1 by b పవర్ x minus 1 ఈజ్ ఈక్వల్ టు log a బేస్ b అని ప్రూవ్ చేయమంటున్నారు రా. దీన్ని log a బేస్ b అని రీడ్ చేయాలి మనం. log a బేస్ b. రైట్, మన దగ్గర మరి ఫార్ములా ఉంది ఆల్రెడీ. log a బేస్ e అని ఒక ఫార్ములా ఉంది. అంటే ఎప్పుడు లిమిట్ x tends to 0 a పవర్ x minus 1 by x అని ఉంటే log a బేస్ e అది. మరి ఇక్కడ a పవర్ x minus 1 by x లేదు కాబట్టి సో బోత్ న్యూమరేటర్ని డెనామినేటర్ని xతో డివైడ్ చేసుకుంటాము.
సో LHS is equal to limit extends to 0 a power x minus 1 by b power x minus 1. So that is equal to limit extends to 0 a power x minus 1 by x by b power x minus 1 by x. రెండు ఫార్ములా ఫార్మ్స్ డైరెక్ట్గా. అప్పుడు న్యూమరేటర్ వాల్యూ లాగ్ ఏ అవుతుంది, ఫార్ములా అది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఏ బేసి. సో న్యూమరేటర్ వాల్యూ లాగ్ ఏ బేసి అవుతుంది, డెనామినేటర్ వాల్యూ లాగ్ బి బేసి అవుతుంది. సింప్లీ దిస్ ఇస్ లాగ్ ఏ బై లాగ్ బి. లాగ్ ఏ బై లాగ్ బి కెన్ బి రిటన్ యాజ్ లాగ్ ఏ బేస్ బి. సో లాగర్థమ్స్ మీకు 9th క్లాస్లోనే వచ్చి ఉంటాయి, 9th క్లాస్లో కానీ 10th క్లాస్లో కానీ. ఈ ఫార్ములాలు ఇవన్నీ కూడా లాగ్ ఏ బై లాగ్ బి అంటే లాగ్ ఏ బేస్ బి, అది. సో ఇది థర్డ్ ప్రాబ్లంలో. నెక్స్ట్ అందులో ఆ ఫోర్త్ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది, అది ఒకటి చూసేస్తే కంప్లీట్ అయిపోతుంది మనకి. 12th ప్రాబ్లం వరకు కంప్లీట్ చేసుకున్నట్లుగా మనం 13th ప్రాబ్లంకి వచ్చేసాం. సో 12th ప్రాబ్లం మిమ్మల్ని డైరెక్ట్గా చేసుకోమన్నారు, అయితే హోంవర్క్ చేసుకున్న తర్వాత. సో 12th ప్రాబ్లం వరకు మనం కంప్లీట్ చేసుకున్నారా, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.